హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో మనకి చాలా వివిధ పథకాలు అండ్ ప్రాజెక్టులు అనేవి ఉన్నాయండి. ఈ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే టీచింగ్కి సంబంధించి కానివ్వండి. సో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో వాటి గురించి అయితే తెలుసుకుందాము. ఆ పథకాలు దేనికి యూస్ చేస్తారు అండ్ ఆ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుందాము. అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది లాస్ట్ వీడియో అయితే చూసుకున్నాం కదండి. సో వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి, కానీ సో అన్ని చాప్టర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కొంచెం లేట్ అయినా సో ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అవుతుందండి. సో లాస్ట్ వీడియో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎవరైతే చూడలేదో వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఓపెన్ చేసి చూడొచ్చు. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తుండండి. అండ్ కంటిన్యూషన్ చూసేద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎపేప్. సో దాంట్లో వచ్చేసి ప్రోగ్రామ్స్కి ప్రాజెక్ట్స్కి సంబంధించి దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎపేప్ అండి. సో ఇక్కడ ఇంకో పీ ఉండిద్ది, ఏపీపీ ఈపీ. సో ఎపేప్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. ఇది ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే 1983 స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దేనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ అనమాట. ఎపేప్ హ్యాస్ గివెన్ ప్రియారిటీ టు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాజెక్ట్ ఎపేప్ అనేది దేనికి ప్రియారిటీ ఇచ్చింది ఎక్కువగా అంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనేది జరగాలి అని. సో శిశువు కేంద్రీకృత విద్య అనేది ఉండాలి అని ఒక ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండర్ దిస్ స్కీమ్ టీచర్స్ వర్ ట్రైన్డ్ ఎట్ వొకేషనల్ ట్రైనింగ్ టీచర్ సెంటర్. సో వొకేషనల్గా ట్రైనింగ్, సో టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్లో కంపల్సరీ ట్రైనింగ్ అనేది జరిగి ఉండాలి ప్రతి ఒక్క టీచర్కి అని ఈ స్కీమ్ యొక్క ప్రాధాన్యత అనమాట. ఇట్స్ మెయిన్ ఎయిమ్ టు ఇంప్రూవ్ టీచర్ కెపాసిటీ అండ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అండ్ ఇంక్రీజింగ్ అటెండెన్స్. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే టీచర్ యొక్క ఎబిలిటీని పెంచాలి, ఇంప్రూవ్ టీచర్ కెపాసిటీ. సో పిల్లలే బోధించే తత్వాన్ని ఇంకొంచెం హైగా తీసుకెళ్ళాలి అండ్ అలాగే క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ అనేవి బాగా జరిగేటట్టు చూడాలి అండ్ ఇంక్రీజింగ్ అటెండెన్స్. సో ఎప్పుడైతే యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో ఇంట్రెస్ట్, మోటివేషన్ అనేది జరుగుతుందో అప్పుడే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు డైలీ స్కూల్స్కి అనేది వస్తుంటారనమాట. సో దానివల్ల ఇంక్రీజింగ్ ఇన్ అటెండెన్స్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ సాధించవచ్చు అని చెప్తుంది. ప్రిన్సిపల్స్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. సో దీని యొక్క ప్రిన్సిపల్స్ చూసుకుంటే కనుక ఎపెప్కి సంబంధించి చేయడం ద్వారా నేర్చుకోవడం అనే దాన్ని ఫాలో అవుతుంది. అండ్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్. సో ఇది ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ విద్యను అనేది అభ్యసిస్తూ ఉండాలి. సో విద్య అనేది నేర్చుకుంటూ ఉండాలి అనేది వీటి యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఈ ఎపెప్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇదేనండి. అండ్ దీంట్లో వచ్చేసి ఎపెప్ యొక్క ఫుల్ ఫామ్ అండ్ అలాగే ఈ ఇయర్ 1983 దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని 3 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో మీకు ఇచ్చిన ఈ ప్రతి ఒక్క చాప్టర్లోని నేను మెయిన్ ఇంపార్టెంట్ రిపీట్ అయిన బిట్స్లో ఉన్నవి సో అండ్ అలాగే ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మాత్రం సో మీకు అందచేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ అనేవి లాస్ట్ వరకు చూడండి. ఎక్కువగా అన్నెసరీ ఏమి ఉండదండి, మొత్తం ఇంపార్టెంటే. సో దాన్ని మీకు ఇలా బేస్గా ఇంపార్టెంట్ పాయింట్ వైజ్గా చూసుకుంటే కనుక మీకు ఈజీగా క్వశ్చన్ వైజ్ ఫామ్లో కూడా మీకు తెలుస్తాయని ఇలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వీడియోస్ అనేవి లాస్ట్ వరకు అయితే చూడండి. సో లైక్ చేస్తుండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపెప్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక, ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక డిపెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో ఇది ఏపీఎప్ వచ్చేసి ఏపీ స్టేట్కి సంబంధించి అండ్ డిపెప్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అండ్ డిపెప్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ 1993-94. సో 1993-94 మధ్యన అయితే ఈ డిపెప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడెడ్ బై ఓడిఏ. ఓడిఏ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ అండ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇవైతే కొన్ని ఫారెన్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇది ఫర్ గర్ల్స్ కదండి, ఇక్కడ మిస్టేక్. కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినవి డిపెప్కి. ఏవేవి అంటే ఓడిఏ, ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ అండ్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇవి 3 అనేవి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వచ్చాయన్నమాట డిపెప్కి. టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద ప్రైమరీ క్లాసెస్. సో దీని యొక్క ఏమేంటంటే ప్రతి ఒక్క అమ్మాయిలు మరియు అబ్బాయిలకి క్వాలిటీ విద్యను అయితే అందించాలి ప్రైమరీ క్లాసెస్కి సంబంధించి అని చెప్పడం జరుగుతుంది. టు ప్రొవైడ్ 500 అండర్ ద టీచర్ గ్రాంట్ ఎవ్రీ ఇయర్ టు ఆల్ టీచర్స్ ఫర్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఈ డిపెప్ కింద అయితే ప్రతి ఒక్క టీచర్కి అయితే 500 గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నారు కాబట్టి.
టు అరేంజ్ నెసరీ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఫర్ టీచర్స్ టు అచీవ్ క్వాలిటీ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఇంకా టీచర్స్కి ఒక ఇన్ సర్వీస్, సో వృత్యంతర విద్య అనేది టీచర్స్కి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంకా మంచి ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటారు టీచర్స్ అని ఈ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది టీచర్స్కి. టు ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్స్, టు ప్రొవైడ్ స్కూల్ గ్రాంట్ ఫర్ 2000 ఎవ్రీ ఇయర్. సో అండ్ అలాగే స్కూల్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ అనమాట, స్కూల్కి సరౌండింగ్స్లో అవసరమైనవి అండ్ అలాగే స్కూల్స్కి ఏమైనా, సో స్కూల్కి సంబంధించి ఏమైనా డెవలప్ చేయాలైతే 2000 ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ డిపెప్ కింద. సో ఇవేనండి మెయిన్గా డిపెప్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఈజిఎల్. సో కొన్ని స్కూల్స్ ఉంటాయి కదండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి అండ్ నార్మల్గా సో కొన్ని వేరే స్కూల్స్ ఉంటాయి. ప్రియారిటీ వైజ్గా చూసుకుంటే కనుక ఎన్పిఈజిఎల్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో ఎలిమెంటరీ లెవెల్కి సంబంధించి గర్ల్స్కి అనమాట, ప్రత్యేకించి గర్ల్స్ కోసం అయితే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ అండర్టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎస్ఎస్ఏ, సర్వశిక్ష అభియాన్ స్కీమ్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎట్ ద నేషనల్ లెవెల్ టు ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫర్ గర్ల్స్ అప్ టు ఎలిమెంటరీ లెవెల్. సో ఇది సర్వశిక్ష అభియాన్ స్కీమ్ కింద అయితే తీసుకొని పడుతుంది ఈ ఎన్పిఈజిఎల్ని. ఎందుకంటే నేషనల్ లెవెల్లో వచ్చేసరికి అడిషనల్గా ఇంకా సపోర్ట్ అనమాట. సో నేషనల్ వైజ్గా చూసుకుంటే కనుక గర్ల్స్కి ఎడ్యుకేషన్లో ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అండ్ అలాగే ఎక్కువ ఎడ్యుకేషన్ అంటే ఎలిమెంటరీ లెవెల్లో చూసుకుంటే కనుక గర్ల్స్కి, ప్రతి ఒక్క గర్ల్కి ఎడ్యుకేషన్ అనేది అన్ని అందుబాటులో ఉండాలి అని సపోర్టింగ్గా ఈ ఎన్పిఈజిఎల్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ కండక్టెడ్ ఇన్ ఏరియాస్ వేర్ ఫీమేల్ లిటరసీ రేట్ వాజ్ లో. సో ఎన్పిఈజిఎల్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటారంటే ఎక్కడైతే ఫీమేల్ లిటరసీ, గర్ల్స్ అనేవి తక్కువ ఎడ్యుకేట్ అయి ఉంటారో అక్కడ ఆ ప్లేసెస్లో అయితే కనుక ఈ ఎన్పిఈజిఎల్ అనేది అమల్లో ఉంటుందన్నమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు వచ్చేసి టు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఏజ్డ్ 6 to 14 years by making schools accessible and improving facilities. సో 6 నుంచి 14 సంవత్సరాల గల ప్రతి ఒక్క ఆడపిల్లలకైతే ఈ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అండ్ అలాగే స్కూల్స్ అనేవి అందుబాటులో ఉంటూ అండ్ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని, సో వాళ్ళ స్కూల్కి వెళ్ళే విధంగా ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ఉండేటట్టు చూసుకోవాలి అని ఈ ఎన్పిజిఎల్ ప్రోగ్రామ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఫర్ గర్ల్స్ టు అచీవ్ సెల్ఫ్ ఎంపవర్మెంట్. సో ఇంకో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి చూసుకుంటే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఇస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంపవర్మెంట్ కోసం అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వతహాగా సాధికారిత అనేది, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, మహిళా సాధికారిత సాధించడానికైతే ఈ ఎన్పిజిఎల్ అనేది సపోర్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మెయిన్ ఒకటి ఫుల్ ఫామ్ చూసుకుంటే కనుక GCDO, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసి ఎన్పిజిఎల్ యొక్క ప్రోగ్రామ్ అనేది గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది ఉంటుందన్నమాట డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసి. అండ్ ఎన్పిజిఎల్ అనేది నేషనల్ వైడ్ కాబట్టి దాని యొక్క అన్ని కంట్రోల్ చేసేది డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేసరికి GCDO అనమాట. సో ఎన్పిజిఎల్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ RAA. సో లాస్ట్ వీడియోలో NCF పాటు మనం SSA సర్వశిక్ష అభియాన్ అండ్ RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ గురించి అయితే తెలుసుకున్నామండి. సో చాలామంది రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అండ్ RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్కి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి అదైతే NCF వీడియోలో చూసుకుంటే కనుక మీకు దాని యొక్క డిఫరెన్స్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది SSAకి అండ్ అలాగే RMSAకి. అండ్ ఇందులో వచ్చేసి రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనమాట, RAA. దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆన్ July 2005. సో జూలైలో 2005న ఈ సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కింద అయితే ఈ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే కనుక టు ఎంకరేజ్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ టు లెర్న్ బోత్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ థియరటికల్లీ అండ్ ఎక్స్పెరిమెంటల్లీ టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుకై సైన్స్తో పాటు హ్యూమన్ వాల్యూస్ అనేది కూడా నేర్చుకుంటూ ఉండాలన్నమాట థియరటికల్గా అండ్ అలాగే ఎక్స్పెరిమెంటల్గా. అంటే మనం
సో వాల్యూస్ అనేవి మనం పాటిస్తూ ఉంటే మనకి అలవాటు అవుతాయి అన్నమాట. సో ఎక్స్‌పీరియన్షియల్లీ అంటే అది, అండ్ థియరిటికల్లీ అంటే మనం టెక్స్ట్ బుక్స్, సో మనకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే మనం ఈ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంప్రూవ్ చేసుకునే విధంగా అయితే చేయాలి అని ఈ ఆబ్జెక్టివ్ ఆర్ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్ ఫోకసెస్ ఆన్ క్లాసెస్ 1-12. సో ఇది 1-12 క్లాసెస్ వరకు అయితే, సో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు 11th 12th కూడా ఇంటర్మీడియట్ కాకుండా క్లాసెస్, సో +2 క్లాసెస్గానే చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్ ఫోకసెస్ ఆన్ 1-12 క్లాసెస్ అనమాట. ఇట్స్ మెయిన్ ఎయిమ్ టు ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ వెల్ ఎక్విప్డ్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో సైన్స్ మ్యాథ్స్ అనేది ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుక, సో మనకి ఇవి నెక్స్ట్ గర్ల్స్ గురించి అయితే మళ్ళీ చూడండి, ఇక్కడ ఎన్పిజిఎల్ అనేది చూసుకున్నాం. దాంతోపాటు ఇది ఒక కస్తూర్బా గాంధీ గర్ల్స్ విద్యాలయాస్, సో బాలికల విద్యాలయాస్ అంటారు, కేజీబీవీఎస్. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ దట్ హ్యాస్ బీన్ సెటప్ టు ప్రొవైడ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. సో ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అంటారు కదా, సో వాటి కింద అయితే వస్తుంది. ఈ స్కూల్స్ అనేవి స్టాండర్డ్ ఓన్లీ గర్ల్స్, పర్టికులర్గా గర్ల్స్కి అయితే ఆఫ్టర్, సో ఈ ఎన్పిజిఎల్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అండ్ దాని యొక్క కంటిన్యూషన్ చూసుకునే కనుక ఇక్కడ కస్తూర్బా గాంధీ అనేది ఆఫ్టర్ 6th నుంచి అనమాట గర్ల్స్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్స్లో. ఇట్స్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ గర్ల్స్ టు కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్. సో ఇది కూడా సేమ్ గర్ల్స్కి ఆపర్చునిటీస్, ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట ఎడ్యుకేషన్, సో విద్య అనేది నేర్చుకోవడానికి. ఆబ్జెక్టివ్స్, సో టు ప్రివెంట్ గర్ల్స్ ఫ్రమ్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ ద ప్రైమరీ అండ్ హై స్కూల్ లెవెల్స్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకునే కనుక ప్రతి ఒక్క, సో కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేస్తారు అండ్ అలాగే స్కూల్స్ అనేవి మానేస్తారనమాట. సో అలాంటి వాళ్ళని మొత్తాన్ని తగ్గించి మళ్ళీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్లో ఎక్కువగా ఛాన్స్ అనేది ఇస్తూ ప్రతి ఒక్కరికి ఈ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో చేసే విధంగా ఉండాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ప్రొవైడింగ్ గుడ్ అకామిడేషన్ టు గర్ల్స్ అలాంగ్ విత్ నెసరీ మెటీరియల్స్ అండ్ ఎడ్యుకేట్ ఫెసిలిటీస్. సో అంటే సో కొంతమంది గర్ల్స్, పూర్ గర్ల్స్ ఉంటారు కాబట్టి, సో ఎవరికైతే విద్య అనేది అందుబాటులో ఉండదు వాళ్ళ కోసమే సపరేట్గా కేజీబీవీఎస్ అనమాట గర్ల్స్కి. సో కాబట్టి ఆ గర్ల్స్లో పాకెట్ మనీ అని ఉంటుంది అండ్ అలాగే స్కూల్ యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఫ్రీగా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు కొంచెం అకామిడేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట ఈ స్కూల్స్లో. మెడికల్ ఫెసిలిటీస్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్. సో ఈ స్కూల్స్కి వచ్చేసరికి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్రీగా అనమాట. సో ఎవరైతే పూర్ గర్ల్స్ ఉంటారో, ఎవరైతే చదువుకోలేకపోతారో, సో అలాంటి చదువుకోలేకపోతారో అలాంటి గర్ల్స్ కోసం అయితే ఈ కేజీబీవీఎస్ అనమాట. సో ఇవి చాలా చాలా సపోర్ట్ చేస్తాయండి గర్ల్స్కి, గర్ల్ ఎడ్యుకేషన్కి. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. సో ఈ వీడియోలో అయితే ఇవేనండి ఇంపార్టెంట్గా ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే ప్రాజెక్ట్స్ గురించి అయితే డిస్కషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం రైట్స్, సో చైల్డ్ రైట్స్ ఏమేమి ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏమేమి ఉన్నాయి వాటి గురించి అయితే తెలుసుకుందామండి. సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే సో కొన్ని చాప్టర్స్ అనేవి ఉన్నాయి, అవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ దాని మీద అయితే మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాము. సో ఏ టాపిక్స్ అనేది మిస్ చేసామో ఆ టాపిక్స్ మొత్తానికి కలిపి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా మీకు అందుబాటులో చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.